బీహార్లో నితీష్ కుమార్ రాజీనామా చేశారు. సో ఆల్రెడీ ఆర్జేడీ కాంగ్రెస్ మహాగఠబంధన్ గుడ్ బై చెప్పి బీజేపీతో కలిసి ఎన్డీఏలో చేరారు. ఈయనకేం కొత్త కాదు. అటు నుంచి ఇటు నుంచి ఇటు చాలాసార్లు కుటుంబం మార్చాడు. అయితే ఇటీవల ఇండియా కూటమి ఏర్పాటుకు కీలక పాత్రధారి నితీష్ కుమార్. బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలను తానే ఏకం చేయగలను అని మొదలుపెట్టాడు. సో మొదటి ఇండియా కూటమి మొదటి సమావేశం కూడా పాట్నాలో జరిగింది. కానీ ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉమ్మడి ప్రతిపక్షం అంగీకరించకపోవడంతో ఆయన ప్రతిపక్షాలను ఇండియా కూటమిలో వదిలేసి మళ్ళీ మోడీ పంచన చేరాడు. అసలు ముందుగా ఇలాంటి మాయాగురం ట్రోజన్ హార్స్ను నమ్మిన ప్రతిపక్షాలది తక్కువ. సో ఇలాంటి నితీష్ కుమార్ చరిత్ర తెలియదా? నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను. నితీష్ కుమార్ను ఆశ ముందు పెట్టి ప్రతిపక్ష ఐక్యత అంటే దాని మించిన తెలివితక్కుతనం ఇంకోట్లేదు. దయ్యాల ముందు బిడ్డలవుతాయా అని సామర్థ్యం తెలుగులో. సో నితీష్ కుమారు ప్రతిపక్షాలను ఇప్పుడు ముంచుతాడు అన్నది ఎవరికి తెలుసు? అలాంటి ఒక నిబద్ధత లేని, చపల చిత్తత కలిగిన, రాజకీయ స్థిరత్వం లేని నాయకునిపై ఆధారపడి ఇండియా కూటమి నిలబడాలనుకుంటే దాన్ని మించిన అవివేక చర్య ఇంకోటి కాదని మరోసారి పోయింది. అందుకే ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన అంగీకరించలేదు. కన్వీనర్ ఇస్తానంటే ఆయన తీసుకోలేదు. బీజేపీ ఏంటంటే నితీష్ కుమార్ను తిట్టు లేదు, నితీష్ కుమార్ను తలుపులు మూసే ఉంటాయని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? రాజకీయాల తలుపులు ఎప్పుడు మూయరు, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా మూస్తానన్నారు, మళ్ళీ తెరిచారు కదా. సో అలాగా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము చెప్పలేము అని. సో రియాలిటీ ఏంటి? దేశంలో అత్యధిక సీట్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అక్కడ 80 సీట్లు. ఆడ కాంగ్రెస్, ఆర్ఎల్డి, ఎస్పీల పొత్తు దాదాపు ఖరాయింది. తాజాగా అఖిలేష్ యాదవ్ ప్రకటించాడు కాంగ్రెస్ 11 సీట్లకు పోటీ చేస్తుందని. ఆర్ఎల్డి 7 సీట్లకు అంగీకరించిందని చెప్పారు. సో ఇదే నిజమైతే ఉత్తరప్రదేశ్లో దాదాపు ఇండియా కూటమి పొత్తులు పూర్తయినట్లే. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ముందే చెప్పింది తాము ఎన్డీఏతో ఉండం, ఇండియా కూటమితో ఉండం, ఎన్నికల తర్వాతనే చూస్తామని. అందువల్ల యూపీలో ఇండియా కూటమి విజయవంతంగా పొత్తులు కుదుర్చుకుంది. బెంగాల్, పంజాబ్లు ఇటీవల ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేము సొంతగా ఒంటరిగానే వెళ్తామని ప్రకటించారు. ఒంటరిగా వెళ్ళినా అది ఇండియా కూటమిలో పెద్ద చీలిక తెచ్చి బీజేపీకి లాభపడే వాతావరణం అక్కడ ఏం లేదు. ఎందుకంటే బెంగాల్లో 42 సీట్లు ఉంటే లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలిచింది. మమతా బెనర్జీ ఒంటరిగా కూడా బీజేపీని ఓడించగలిగే సామర్థ్యం ఉన్న నాయకురాలు. అందువల్ల అక్కడ ఇండియా కూటమి చీలిక ప్రత్యేకంగా బీజేపీకి లాభం ఏదేమీ లేదు. ఇక పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ను ఓడించి అధికారంలోకి వచ్చింది. అక్కడ బీజేపీ బలహీనం. అందువల్ల ఆప్కు బీజేపీని నియంత్రించడానికి కాంగ్రెస్ అవసరం లేదు, ఒంటరిగా కూడా చేయగలుగుతుంది. అందువల్ల పంజాబ్, బెంగాల్లో ఇండియా కూటమి చర్చలు విఫలమైన అది ఇమ్మీడియట్గా బీజేపీకి లాభం కాదు. ఇక మహారాష్ట్ర, ఇక్కడ 48 సీట్లు ఉన్నాయి. సో ఇప్పుడు బెంగాల్, పంజాబ్ కలిపితే 50 సీట్లు, మహారాష్ట్రలో 48 సీట్లు. అక్కడ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేన, ఎన్సీపీ కలిసి అది మహాగఠబంధన్ కూటమిగా ఉన్నాయి. సో ఇక్కడ ఇండియా కూడా బలంగా ఉన్నాయి. అక్కడ బీజేపీ ఎత్తుగడగా శివసేనను చీల్చింది, ఎన్సీపీని చీల్చింది. ఇక అక్కడ ఇంకా ఎక్కువ చేసేది ఏమీ లేదు. సో ఇక మిగిలింది బీహార్. బీహార్లో 40 సీట్లు ఉన్నాయి. సో ఈ 40 సీట్లలో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ కలిస్తే ఒక పవర్ఫుల్ సోషల్ కోalition అవుతుంది, పొలిటికల్ కోalition అవుతుంది. బీహార్లో బీజేపీ గెలవడం కష్టం. యూపీలోనన్నా కాంగ్రెస్, బీజేపీకి సొంతగా బలం ఉంది. అనేక నియోజకవర్గాల్లో 50% ఓట్లున్నాయి. అప్పర్ కాస్టు, యాదవేతర ఓబీసీలు, చెమర్-ఏతర దళితులు బీజేపీ వెనకాల ఉన్నాయి. కానీ బీహార్కి వచ్చే వరకు బీజేపీ సొంత ఓటింగ్ 20% మించలేదు. సో ఏ రకమైన సోషల్ కోalition బీజేపీ తన వెనకాల ర్యాలీ చేసుకోలేకపోయింది. ఇక్కడికి మిగిలింది ఏంటి అంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళతోనూ, చిరాగ్ పాస్వాన్లతో కలిసి తన సీట్లు నిలుపుకోవడం తప్ప బీజేపీకి మరో మార్గం లేదు. అందువల్ల బీహార్లో ఉన్న 40 సీట్ల దృష్ట్యా బీజేపీ నితీష్ కుమార్ సరసన మళ్ళీ చేరింది. దాంతోపాటు ఉత్తరప్రదేశ్లో కూడా నితీష్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. అక్కడ కూడా కుర్మీలు, నితీష్ కుమార్ క్యాస్ట్ అది, ఎంబీసీలు ఉన్నారు. సో ఆల్రెడీ ఎస్పీ, ఆర్ఎల్డి, కాంగ్రెస్ కలిస్తే
యాదవ్, ఓబీసీ, జాట్స్, అలాగే కాంగ్రెస్ వల్ల వచ్చే అప్పర్ కాస్ట్, కొంత ఎస్సీ ఎస్టీ ఓటు, దీనికి నితీష్ కుమార్ కలిస్తే ఎంబీసీ ఓటు కూడా కలిస్తే మరింత సోషల్ కోalition బలపడుతుంది. అందువల్ల నితీష్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్ బీహార్లోనే కాదు, ఎంతో కొంత యూపీలో ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే నితీష్ కుమార్ను ఇండియా కూటమి నుంచి వేరు చేసేందుకు బీజేపీ ఎత్తుగడ వేసింది. నితీష్ తన సహజ స్వభావాన్ని చూపి అటువైపు వెళ్ళిపోయాడు.